మనం రోజు ఎన్నో రకరకాల వెజిటేబుల్స్తో పులుసులు పెడుతూ ఉంటాం. అందులో చామగడ్డ పులుసుకు మాత్రం ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. వేడన్నంలో పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే ఈ చామగడ్డ పులుసు వేసుకొని కొంచెం ముద్దపప్పుతో నెయ్యి కూడా వేసుకొని కలుపుకొని తింటే ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా పోటాపోటీగా తినేస్తారు. అంత రుచికరమైన రెసిపీ ఇది. మరి చామగడ్డ మెత్తగా అయిపోయి మెదిపోకుండా పులుసు ఎలా పెట్టాలో చూసేద్దాం రండి. మరి ముందుగా నిమ్మకాయ సైజంత చింతపండుని వాటర్లో కాసేపు నానబెట్టుకోవాలి. తర్వాత 1/2 కిలో చామగడ్డల్ని వాటర్లో వేసి మట్టి అంతా పోయేలా శుభ్రం చేసుకోవాలి. ఈ చామగడ్డల్ని ఒక కుక్కర్లో వేసి 1/2 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసి 3 విజిల్స్ వచ్చేదాకా ప్రెషర్ కుక్ చేసుకోవాలి. కుక్కర్ చల్లారేలోపు ఒక ఆనియన్ని పొడుగ్గా సన్నటి ముక్కలుగా స్లైస్ చేసుకోవాలి. అలాగే టమాటోని కూడా పొడుగ్గా కట్ చేసుకోవాలి. కుక్కర్ చల్లారిన తర్వాత ముక్కలు ఉడికిపోయాయో లేదో ఇలా నైఫ్తో కానీ ఫోక్తో కానీ చెక్ చేసుకోవాలి. చామగడ్డ ముక్కలు కొంచెం చల్లారిన తర్వాత నీట్గా తొక్క తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా తాలింపు కోసం 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినప్పప్పు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలతో పాటు చిటికెడు ఇంగువ మరియు చిటికెడు మెంతు పొడి కూడా యాడ్ చేసుకోవాలి. లైట్గా అలా తిప్పుకొని తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని కలుపుకోవాలి. తర్వాత 5 నుంచి 7 పచ్చిమిర్చి చీలికలు, అలాగే కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసి కలుపుకొని ముక్కలు మెత్తపడేదాకా మూత పెట్టేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసుకొని అలాగే కలిపేసుకొని ఇంకాసేపు మూత పెట్టేసుకోవాలి. ముక్కలంతా మగ్గిపోయిన తర్వాత చామగడ్డ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. కలిపి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే 3 స్పూన్ల కారం కూడా యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి. నానబెట్టిన చింతపండు నుంచి రసం తీసి అది కూడా 1 కప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే 1 అర కప్పు వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇంకా మూత పెట్టుకొని పులుసుని మంచిగా మరగనివ్వాలి. పులుసు కొంచెం చిక్కబడిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలి. బెల్లం ముక్కని కరగనిచ్చి పులుసు ఇంకా చిక్కపడేదాకా మూత పెట్టుకోవాలి. పులుసంతా మంచి కన్సిస్టెన్సీ వచ్చి దగ్గర పడిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన చామగడ్డ పులుసు రెడీ అయిపోయింది. చూసారుగా ఎంత సులభంగా అయిపోయిందో ఈ చామగడ్డ పులుసు. ఇంకా తినటమే లేట్. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి. మీకు మా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ మరి.